వంశీ కేసుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సీసీ ఫుటేజ్ ని టీడీపీ విడుదల చేసింది. హైదరాబాద్ లోని మై హోమ్ బుజా అపార్ట్మెంట్ కు సత్యవర్ధన్ ను తీసుకెళ్లారు. లిఫ్ట్ లో వంశీతో పాటు సత్యవర్ధన్ కూడా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారో చెప్పడానికి ఈ సీసీ ఫుటేజ్ సాక్ష్యమంటున్నారు టీడీపీ నేతలు. సత్యవర్ధన్ ను లిఫ్ట్ లో తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్యవర్ధన్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా వంశీ కేసుల వ్యవహారంలో రాజకీయ దుమారం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ సీసీ ఫుటేజ్ విడుదల చేయడం మరింత కాకరేపుతోంది. వంశీ కేసుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సీసీ ఫుటేజ్ ని టీడీపీ విడుదల చేసింది. హైదరాబాద్ లోని మై హోమ్ బుజా అపార్ట్మెంట్ కు సత్యవర్ధన్ ను తీసుకెళ్లారు. లిఫ్ట్ లో వంశీతో పాటు సత్యవర్ధన్ కూడా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారో చెప్పడానికి ఈ సీసీ ఫుటేజ్ సాక్ష్యమంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సుమిత్ర, వల్లభనేని వంశీకి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఈరోజు టీడీపీ నేతలైతే విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన విజువల్స్ అయితే లిఫ్ట్ లో ఆయన్ని తీసుకెళ్లడం, ఆ విజువల్స్ అన్నింటినీ కూడా కొద్దిసేపు క్రితం టీడీపీ మొత్తం కూడా వాటిని విడుదల చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే కనుక ఇందాక వరకు చూస్తే కనుక విజువల్స్ అన్ని కూడా విడుదల చేశారు. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ గురైన విజువల్స్ మొత్తం కూడా అపార్ట్మెంట్ లో ఉన్న లిఫ్ట్ లో ఉన్న విజువల్స్ అన్ని విడుదల చేశారు. అయితే పక్కన జగన్ వ్యాఖ్యలు ఈరోజు ఏదైతే సబ్ జైలు కాడ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు అన్నింటినీ? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వంశీని ఒక పద్ధతిలాగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ జైల్లో ఆయన పరామర్శ చేసి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఒక సత్య హరిశ్చంద్రుడిని అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మేము ఆ రోజు క్లియర్గా చెప్పాం, అతను కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ని తీసుకెళ్ళి అతను స్టేట్మెంట్ ఇప్పించేలాగా చేసింది వంశీ. బెదిరించి, ఒక దళితుడిని బెదిరించి చేశాడని మేము క్లియర్గా చెప్పాం. దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే దానికి మరి ఇవాళ ఇంత క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా దొరికితే ఇంకేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. ఇది సత్యవర్ధన్ కాదా? పక్కన ఉన్న వంశీ కాదా? పక్కన ఉన్నదంతా కూడా వాళ్ళ అన్యాయాలు కాదా? ఆ రోజున పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ మీరు కిడ్నాప్ చేసి ఇవాళ ఆ సందర్భంలో అరెస్ట్ అయినటువంటిది వాస్తవం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసు అధికారులను బెదిరించే కార్యక్రమం. బయటకు వచ్చి ఇన్వెస్టిగేషన్ అంటే సక్రమంగా జరగకూడదు, సాక్షులు భయపడిపోవాలి, బట్టలోడు తీసి వాళ్ళని నిలబెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక అరాచకాలు చేసి మళ్ళీ కృష్ణా జిల్లాలో అశాంతి కార్యక్రమాలు చేయాలని మీరు ప్రయత్నం చేస్తే జరగదు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. 5 సంవత్సరాలు కేసులు పెట్టారు, దాడులు చేశారు, అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు మేము మరి అక్కడ చేసినటువంటి ఆ సాక్ష్యాధారాలతో దొరికి ఒక దళితుడు మేము చేసినటువంటి కార్యక్రమాన్ని మేము బయట చెప్తే దాన్ని మీరు పోలీసులను బెదిరిస్తారా? ఇది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తున్నాయి. మేము ఏదైనా చేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం తప్ప అధర్మంగా ఎక్కడ జరగదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరేమో కిడ్నాప్ చేశారు, బెదిరించారని చెప్తున్నారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సత్యవర్ధన్ ఫస్ట్ స్వచ్ఛందంగా వచ్చి జడ్జికి మొత్తం కూడా ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మొత్తం కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూశారు కదా. ఇప్పుడు ఇంక దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది సత్యవర్ధన్, ఇక్కడ ఉన్నది వంశీ. దీనికి మీరు సమాధానం చెప్పండి. అంటే బెదిరించేసి సాక్షులను తారుమారు చేసేసి నిలబెట్టాలంటే వాస్తవాలు ఆగుతాయా? ప్రజాస్వామ్యం కాదు, ఎక్కడైనా సరే నేరం చేసిన వాడు ఎక్కడో చోట దొరుకుతాడు. అదే దొరికింది వాళ్ళ సాక్ష్యాధారాలతో సహా దొరికినాయి.
దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలరని చెప్పి నేను అడుగుతాను. అంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే అక్కడ పట్టాభి వెళ్ళిన క్రమంలోనే అక్కడ గొడవకి ప్రధానమైన కారణం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పట్టాభి వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా నా త్వరలో ఇదంతా జరిగింది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తుంది జరిగింది. అంటే దానికి 2 రోజుల ముందు అక్కడ జరిగినటువంటి సంఘటనలు దొంతు చిన్న అని ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడి మీద ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తానే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి సపోర్ట్గా పట్టాభి గారు వెళ్తే దాన్ని చూసి వాళ్ళు వెళ్ళి కార్యాలయం మీద దాడి చేసి రాడ్లు పెట్టుకుని రౌడీలు పెట్టుకుని 100 మంది వెళ్ళి కార్లు తగలబెట్టేసి అక్కడ మరి అడ్డంగా అక్కడ ఉన్నటువంటి మహిళల మీద కూడా దాడి చేసి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించి పట్టాభి గారి మీద తీవ్రంగా దాడి చేయాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడింది ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు కట్టించి వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసి దాదాపు 15 రోజులు వాళ్ళు జైల్లో కూడా ఉండటం కూడా జరిగింది. ఇంకా దాన్ని కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకేం చెప్పాలా? ఇవాళ అరాచకాలు చేయాలని ఇప్పుడు పోలవరం మట్టి కొట్టేశారు, గట్ల మట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అక్రమాలు దోపిడీలు అన్నీ చేశారు. అన్నీ సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎటు తప్పించుకోలేరు కదా. ప్రజాస్వామ్యంలో ఇవాళ అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చిగా వ్యవహరిస్తే ఏం జరుగుతుంది అనే దానికి నిదర్శనమే ఇవాళ మొత్తం సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి. వ్యవస్థని చేతిలో పెట్టుకోవచ్చు అనుకుంటారేమో, అది జరగదు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు కూడా సరిగ్గానే స్పందిస్తాయి. ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని పోలీసులు ఎంక్వైరీలో ఉంది. పోలీసులు మొత్తం కూడా ఎంక్వైరీలో ఉన్న పోలీసుల మీద కూడా బెదిరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద కూడా మేము తీవ్రంగా లీగల్కి తీసుకుంటాం. అంటే అక్రమ కేసులు బాగా ఇస్తున్నారు, వాస్తవాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే ఈ అధికారులు తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం. 7 సముద్రాలు దాటి ఉన్నా సరే, వాళ్ళు రిటైర్ అయినా సరే వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు తప్పుడు కేసులు ఏమనండి, సాక్ష్యాధారాలు లేవా? ఇప్పుడు మీరు అక్కడ ఒక దళితుడైనటువంటి సత్యవర్ధన్ని ఆ రోజు పార్టీ కార్యాలయంలో దాడి జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్గా అతను వర్క్ చేస్తూ ఉన్నాడు. అతని వాస్తవ విషయాలన్నీ కూడా ఆ రోజున డీటెయిల్డ్గా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మీరు కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ చేసిన దానికి వీడియో సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి, మీరు తీసుకెళ్లారు దానికి అతన్ని విత్డ్రా చేయించే స్టేట్మెంట్ ఇప్పించేలాగా ప్రయత్నం చేస్తే ఇవాళ దాని మీద తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఆ తల్లిదండ్రులు మరి అతని పోలీస్ కూడా అతను తీసుకొచ్చి ఇవాళ 164 స్టేట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని చేస్తే కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలని చెప్పి ఏదో దీన్ని మభ్యపెట్టాలని వంశీని ఒక పవిత్రులుగా చేయించాలని చూస్తే ఎప్పుడైనా సరే అరాచకాలు చేసినటువంటి వ్యక్తులు తప్పించుకోలేరు. 100 గొడ్లు తిన్న రాబందు గాలి వనకపోద్దనే విధంగానే ఇవాళ రాజకీయాల్లో కూడా 100 తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ఏరో రోజు పోతాడు. అదే ఇవాళ వంశీ విషయంలో జరుగుతుంది.